హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ క్లాసెస్. ఇప్పటివరకు మనము 6th 5-year ప్లాన్ వరకు చదువుకున్నాం. నెక్స్ట్ టుడేస్ టాపిక్స్ మనం చేయాల్సింది 7th, 8th, 9th, 10th 5-year ప్లాన్స్. ఓకేనా? అలాంగ్ విత్ వాట్ ఈస్ యాన్యువల్ ప్లాన్స్ అనేవి మనం డిస్కషన్ చేసుకుంటాము. లెట్స్ బిగిన్ ద సెషన్. See, 7th 5-year plan is also known as infrastructural plan. ఓకే, 7th 5-year plan ని మనం ఏమంటాము? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్లాన్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1985లో స్టార్ట్ అయ్యి 1990లో ఎండ్ అయింది. ఓకే, సో 7th 5-year ప్లాన్ టార్గెటెడ్ గ్రోత్ ఇస్ ఎంత? 5%. అండ్ యాక్చువల్ ఎంత గ్రో చేసుకున్నాము? 6.1%. ఓకే, సో targeted growth 5% and next step actual growth ఎంత అయింది? It means increased. Next, mainly this 7th 5-year plan focused on rapid growth in the food grain production, employment opportunities. Okay, mainly it is focused on rapid growth where ma food grain production, next employment opportunities, and it's mainly focused on 3 years export import policy for first time. Okay, next long term fiscal policy also started. Next, here outward oriented policy also started. Outward policy oriented, which is focused on export sector and service sectors. Okay, next modern service sectors also foundation laid down here. Next, gradually liberalization begins. Jawahar Rozgar Yojana started in 1989 and National Literacy Mission also started in the year 1988. Next, 7th 5-year ప్లాన్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ టైంలోనే. డ్యూరింగ్ దిస్ ప్లాన్ సెబీ, ఓకేనా, సెబీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది 1988లో. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఓకే, సో 7th 5-year ప్లాన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1985 నుంచి 1990. దీన్ని మనం ఏమంటాము? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్లాన్ కూడా అంటాము. మెయిన్లీ ఫోకస్ ఆన్ ఏంటి? ర్యాపిడ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకేనా? డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఏమేమైంది? మోడర్న్ సెక్టర్లో ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ అవుట్వర్డ్ పాలసీ. అందులో ఏమేమి ఫోకస్ చేసాము? ఎక్స్పోర్ట్ అండ్ ద సర్వీస్ సెక్టర్ అండ్ 3 years ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ ఫర్ ఫస్ట్ టైం. ఓకేనా, ఇంట్రడ్యూస్ అయింది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఫిజికల్ పాలసీ ఆల్సో స్టార్టెడ్. జవహర్ రోజ్గార్ యోజన స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1899. నేషనల్ లిటరసీ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1988. ఓకేనా, సెబీ కూడా ఎస్టాబ్లిష్డ్ అయింది ఎప్పుడు? 12th April 1988. వాట్ ఈస్ సెబీ? సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ మన ఏమేమి ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఇయర్లో అయింది అనేది రివిజన్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ యాన్యువల్ ప్లాన్స్? యాన్యువల్ ప్లాన్స్ అంటే ఏంటి? ఇందులో అసలు యాన్యువల్ ప్లాన్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఓకేనా, లెటర్స్ విల్ డిస్కస్. 1919 to 1992 వరకు ఈ యాన్యువల్ ప్లాన్స్ అనేవి జరిగినాయి. వార్షిక ప్రణాళికలు అంటారు. ఓకే, 8th 5-year ప్లాన్. ఇప్పుడు ఇక్కడ 7th జరిగింది, నెక్స్ట్ టైం రావాలి 8th రావాలి, కానీ మధ్యలో యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి. 8th 5-year ప్లాన్ నాట్ ఇంప్లిమెంటెడ్ బికాస్ ఆఫ్ పొలిటికల్ చేంజెస్ ఉండడం ఫాస్ట్గా. బీఓపీ క్రైసిస్ ఆల్రెడీ మనకు తెలుసు. బీఓపీ క్రైసిస్ మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఓకే, నెక్స్ట్ కండిషన్ పుట్ ఫార్వర్డ్ బై ద IMF విచ్ లీడ్ టు డిలే. ఓకేనా, వీళ్ళ కండిషన్స్ కొంచెం డిలే అయిపోవడము. ఓకే, నెక్స్ట్ చెల్లయ్య కమిటీ ఒకటి ఏర్పడింది 1991లో. చెల్లయ్య కమిటీ
డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. దేని గురించి చెల్లే కమిటీ అని అంటే ఆ ట్యాక్స్ సంస్కరణల గురించి, ట్యాక్స్ రిఫార్మ్స్ గురించి. నెక్స్ట్ నేషనల్ రెన్యువల్ ఫండ్ కూడా వచ్చిందండి, ఎన్ఆర్ఎఫ్, సెటప్ ఇన్ ఫిబ్రవరి 1992. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు రివైజ్ మోర్. ఫస్ట్ 8th 5-year ప్లాన్ రావాలి, ఓకేనా, కానీ రాలేదు బికాస్ ఆఫ్ బ్యాలెన్స్ పేమెంట్ క్రైసిస్, పొలిటికల్గా చేంజ్ అయిపోవటము ఫాస్ట్గా, ఓకేనా. నెక్స్ట్ ఐఎంఎఫ్ విచ్ లీడ్ టు డిలే, ఓకేనా, కండిషన్స్ కొంచెం డిలే అయిపోవటం. నెక్స్ట్ చెల్లయ్య కమిటీ వచ్చింది, దేని గురించి, మనకి ట్యాక్స్ రీఫార్మ్స్ గురించి, ఓకే. నెక్స్ట్ నేషనల్ రెన్యువల్ ఫండ్ సెటప్ ఇన్ ఫిబ్రవరి 1992. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ 8th 5-year ప్లాన్. 8th 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో స్టార్ట్ అయ్యి 1997లో ఎండ్ అయింది. టార్గెటెడ్ ఎంత గ్రో ఉండాలి అని అనుకున్నాము, ఎంత గ్రోత్ ఉండాలి అని అంటే 5.6 అనుకున్నాం, కానీ యాక్చువల్ గ్రోత్ ఎంత వచ్చింది? 6.8. It means increased, right? Next, this policy of LPG adopted, liberalization, privatization and globalization adopted. ఎవరు అప్పుడు ఎల్పిజి స్టార్ట్ అయినప్పుడు మన పిఎం ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఎవరున్నారు? పివి నరసింహారావు గారు. అండ్ మన్మోహన్ సింగ్ ఎవరున్నారు అని అంటే ఫినాన్స్ మినిస్ట్రీ, ఓకే, ఆ ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు అన్నమాట ఆ టైంలో. ఇండికేటివ్ ప్లానింగ్ అడాప్టెడ్, సూచిక ప్రణాళిక, ప్రేరణ ప్రణాళికని మనం అడాప్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ర్యాపిడ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ హై గ్రోత్ ఇన్ అగ్రికల్చర్, ఓకేనా, హై గ్రోత్ ఇన్ అగ్రికల్చర్లో వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చింది, అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్స్లో కూడా హై గ్రోత్ అనేది వచ్చింది. నెక్స్ట్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అందుకే కదా 5.6 టార్గెట్ గ్రోత్ పెట్టుకుంటే మనకు 6.8 వచ్చింది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వ్యాపారాల లావాదేవీలలో, నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ ఇన్ 1993. నెక్స్ట్ స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన, ఓకేనా, 1997. డైరెక్ట్గా అడుగుతారు, స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ 5-year ప్లాన్ అంటే అప్పుడు మనం 8th అని చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్, మిడ్ డే మీల్ స్కీమ్, మిడ్ డే మీల్ స్కీమ్ 1995లో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ రాష్ట్రీయ మహిళా కోష్ 1993లో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ 1994, ఓకేనా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ డ్యూరింగ్ 8th 5-year ప్లాన్, ఓకే. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ 9th 5-year ప్లాన్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1997 నుంచి 2002లో స్టార్ట్ అయింది. వాట్ ఈస్ టార్గెటెడ్ గ్రోత్ మా హియర్? 6.5. దెన్ వాట్ ఈస్ యాక్చువల్ గ్రోత్? 5.35. అంటే కొంచెం ఏమైంది మనకి? లెస్ డిక్రీస్డ్. ఎస్, ఎందుకు చూద్దాం. దిస్ 9th 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ 4 dimensions. ఏంటేంటి అవనంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, జనరేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, జనరేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్, regional balance and self-reliance. These are the 4 dimensions which is focused on 9th 5-year plan, ఓకేనా. టార్గెట్ గ్రోత్ వచ్చేసి 6.5, బట్ యాక్చువల్ గ్రోత్ ఎంత వచ్చింది? 5.35, ఓకే. నెక్స్ట్ గ్రోత్ విత్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ రిప్రజెంట్ విచ్ 5-year ప్లాన్ అంటే 9th 5-year ప్లాన్ అని చెప్పాలి, ఓకే. నాట్ సో గ్రేట్ ఫర్ ఇండియన్ ఎకానమీ, దిస్ ప్లాన్ ఈజ్ నాట్ సో గ్రేట్ ఫర్ ఇండియన్ ఎకానమీ బికాస్ ఎందుకు అనంటే ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ వచ్చింది. వాట్ ఈజ్ ఈస్ట్ ఏషియన్ క్రైసిస్? ఈస్ట్ ఏషియన్ క్రైసిస్, వాట్ ఈజ్ ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ అంటే 1997లో, ఓకే, 1997లో ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ స్టార్టింగ్ ఇన్ థాయిలాండ్లో స్టార్ట్ అయింది, ఓకే. ఎక్కడ స్టార్ట్ అయింది? థాయిలాండ్లో. అండ్ ఎ సివియర్ ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ డ్యూ టు ర్యాపిడ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్, డ్యూ టు ర్యాపిడ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్, ఓకే. అండ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్, ఓకే, డాలర్స్లో.
ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉండడం, నెక్స్ట్ ఎక్సెసివ్ ప్రైవేట్ బారోయింగ్స్, అసెట్ బబుల్స్ అండ్ వీక్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ కాజింగ్ కరెన్సీ కొలాప్స్. ఓకే, సో here the recession takes place in Thailand, Indonesia, South Korea and others. That's why the prompting IMF ballots with reforms and highlighting the need for the better financial oversight and the flexible exchange rate. Okay na? So this is Asian crisis. Okay, this is Asian crisis. In Telugu is very important. థాయిలాండ్లో ప్రారంభమైంది ఎప్పుడు? 1997లో. దీనిని మనం తూర్పు ఆసియా సంక్షోభం అంటాం. ఓకేనా? వేగవంతమైన మూలధన ప్రభావం ఉండడం, స్థిర మారకపు రేట్లు అంటే డాలర్, ఓకేనా, అధిక ప్రైవేట్ రుణాలు ఉండడం, ఆస్తిలో బబుల్స్ రావడం మరియు బలహీనమైన ఆర్థిక నిబంధనల కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం రావడం, కరెన్సీ పతనాలు, ఓకేనా, మరియు ఇందులో ఈ కరెన్సీ పతనాలకు థాయ్ బాట్ వంటివి అన్నమాట. ఓకే, సో థాయిలాండ్, ఇండోనేషియా మరియు ఇతరులలో కూడా ఈ మాంద్యాలకు కారణమయ్యిందన్నమాట. సో ఐఎంఎఫ్ సంస్కరణలతో బ్యాలెట్లను ప్రేరేపించింది. అందులో మెరుగైన ఆర్థిక పర్యవేక్షణ, సౌకర్యవంతమైన మార్కపు రేట్ల అవసరాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ మన థాయిలాండ్లో ఎలా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఈ క్రైసిస్ జరగడం వల్ల మనకి అంతగా గ్రేట్గా లేదు ఈ 9th FIP అనేది. నెక్స్ట్, డ్యూరింగ్ దిస్ ప్లాన్ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, ఓకేనా, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999లో స్టార్ట్ అయింది. 1999లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, పిఎం గ్రామ్ సడక్ యోజన, నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన, నెక్స్ట్ సర్వ శిక్షా యోజన, ఓకేనా, 2001లో, అంత్యోదయ అన్న యోజన 2000, గ్రామ్ సడక్ 2000, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999. చూడండి, డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్లో కూడా చూడండి. దిస్ ఈజ్ అబౌట్ 9th 5-year ప్లాన్. ఓకే, నెక్స్ట్ లెట్ us will discuss what is 10th 5-year ప్లాన్. ఆల్ ఆర్ స్టాటిక్, యూ హ్యావ్ టు రివైజ్ మోర్. ఏవైతే మనం ఇందులో ఇచ్చామో మీరు అందులో కరెక్ట్గా రివైజ్ చేయండి, అందులో నుంచే బిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 10th 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2002లో, ఓకేనా, 2002 to 2007లో స్టార్ట్ అయింది. వాట్ ఈస్ టార్గెట్ గ్రోత్? 8% పెట్టుకున్నాం. ఓకే, బట్ యాక్చువల్ గ్రోత్ ఎంత వచ్చింది? 7.6 వచ్చింది. ఓకే, సో వాట్ ఈస్ మనకి ఏంటిది? టార్గెటెడ్ గ్రోత్ ఎంత ఉంది మనకి? టార్గెటెడ్ గ్రోత్ ఆఫ్ 10th 5-year ప్లాన్ వచ్చేసి 8. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత మనం యాక్చువల్ గ్రోత్కి రీచ్ అయ్యాము అంటే 7.6. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 10th 5-year ప్లాన్. ఫస్ట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? రిడక్షన్ ఆఫ్ పోవర్టీ రేషియో బై 5% బై ఎండ్ ఆఫ్ ది ప్లాన్. ఈ ప్లానింగ్ ఎండింగ్లో మన పేదరిక నిర్మూలన అనేది 5% రెడ్యూస్ అవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కూడా కోట్ చేసుకోవచ్చు, రాయొచ్చు. ఓకేనా, గుర్తుంటే డాటా. నెక్స్ట్, జెండర్ గ్యాప్స్ ఇన్ లిటరసీ అండ్ వేజెస్ బై అట్లీస్ట్ 50% ఉండాలి. ఓకేనా, లిటరసీ అండ్ వేజెస్ బై అట్లీస్ట్ 50% ఉండాలి అని అంటారు. నెక్స్ట్, డికేడల్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, దశాబ్ద వృద్ధి బిట్వీన్ 2001 నుంచి 2011 వరకు, 2001 నుంచి 2011 వరకు ఎంత ఉండాలి? 16.2 ఉండాలి అని అంటున్నారు. ఓకేనా, డికేడల్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ బిట్వీన్ 2001 to 2011 ఎంత ఉండాలి? 16.2. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఓకే, నెక్స్ట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంతనా? ఇన్ఫాంట్
మోటాలిటీ టు 45 per 1000 బర్త్. ఓకేనా, 1000 బర్త్కి 45 ఉండాలి. నెక్స్ట్ 28 per 1000 బర్త్ ఇన్ 2012. 2012లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 28 per 1000 బర్త్ ఉండాలి. అదే మన 20 ఈ ఎండింగ్ ప్లాన్ అయ్యే వరకు 2007 వరకు మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉండాలి? 45 per 1000 బర్త్స్. ఓకేనా, ఓవరాల్ ఆల్ క్యాపిటల్ అవుట్ఫ్లో ఉండిందన్నమాట. ఓకేనా, పేదరిక నిర్మూలన, జెండర్ గ్యాప్స్, లిటరసీ అట్లీస్ట్ ఎంత ఉండాలి? 50%కి మనం రీచ్ అవ్వాలి. అండ్ డికేడల్ రేట్ వృద్ధి ఎంత ఉండాలి? మనకి 16.2 వరకు మనకి టార్గెట్. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ బై ద ఎండ్ ఆఫ్ ద 10th 5-year ప్లాన్ వచ్చేసి 45 per 1000 బర్త్స్. అండ్ 2012కి వచ్చేసి 28 per 1000 బర్త్స్. ఓకేనా, సో హియర్ ఇదంతా ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఏమేమి ఇంక్రీజ్ అయింది చూద్దాం. ఇంక్రీజ్ ఇన్ 8% జీడిపి గ్రోత్ పర్ ఇయర్. ఓకేనా, 8% జీడిపి వృద్ధి చెందాలి. నెక్స్ట్ లిటరసీ రేట్ టు 72% 2007 వరకు. అంటే 10th 5-year ప్లాన్లో 10th 5-year ప్లాన్ ఎండింగ్ వరకు మనకి ఎంత ఉండాలి? 72% బై 2007 2007 వరకు అండ్ 80% బై 2012. దీస్ ఆర్ ద టార్గెట్స్. నెక్స్ట్ ఫారెస్ట్ కానీ ట్రీ కవర్ కానీ 25% 2007 వరకు ఉండాలి. ఓకేనా, అండ్ 33% 2012 వరకు ఉండాలి. ఏంటిది? ఫారెస్ట్ అయినా ట్రీ కవర్ అయినా ఇంత ఇంక్రీజ్ అవ్వాలి అని అంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ డొమెస్టిక్ సేవింగ్స్ అండ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అండ్ యూనివర్సల్ యాక్సెస్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్స్ ఉండాలి అని అంటున్నారు. జీడిపి పర్ ఇయర్ 8% అంటే గ్రోత్ పర్ ఇయర్ 8% ఉండాలి. తర్వాత 10th FIP ఎండింగ్ ప్రకారము లిటరసీ రేట్ ఎంత ఉండాలి అని టార్గెట్ ఉంది? 72% ఉండాలి. అదే 2012 అయితే 80% ఉండాలి అని అంటున్నారు. ఫారెస్ట్ కానీ ట్రీ కవర్ కానీ 2007 వరకు 25% ఉండాలి. నెక్స్ట్ 33% అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడు? 2012. డొమెస్టిక్ సేవింగ్స్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అండ్ యూనివర్సల్ యాక్సెస్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వాలి అని ఉండాలన్నమాట. దెన్ వాట్ ఆర్ ది అవుట్కమ్స్? ఏం అవుట్కమ్స్ ఉన్నాయి మన 10th 5-year ప్లానింగ్లో చూసుకుంటే? సర్వీస్ సెక్టర్ గ్రో అయింది. ఓకేనా, ఫారిన్ క్యాపిటల్ ఇన్ఫ్లో అట్ పీక్స్ లెవెల్లో పెరిగింది. నెక్స్ట్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రేట్ ఇంక్రీజ్డ్ అయ్యాయి. ఓకేనా, నెక్స్ట్ సివియర్ డ్రాట్ వచ్చిందనమాట 2002-3 సంవత్సరంలో. అప్పుడు ఏమవుతుంది? డ్రాట్ వచ్చింది అని అంటే అగ్రికల్చర్ అనేది కొంచెం ఇంపాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకేనా, విచ్ వాజ్ లాటర్ ఎక్స్పాండెడ్ టు మహాత్మా గాంధీ. ఓకేనా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వచ్చింది. బట్ నవేడేస్ రీసెంట్లీ 2025లో 2025లో దీనిని VBG రామ్గా మనము చేంజ్ చేశాము. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్. ఓకే, సో ఇందులో ఏంటిది? గోల్ ఏంటిది? providing a statutory guarantee of 125 days of wage employment. Very important. See, ఫస్ట్ ఏముండే? ఎన్రేగా ఉండే. ఓకేనా, తర్వాత ఏమైంది? మహాత్మా గాంధీ ఎన్రేగా అయ్యింది. తర్వాత VBG రామ్ అయ్యింది. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవికా మిషన్ అయిపోయింది. తర్వాత దీనికి ఏంటి అసలు గోల్ ఏంటి అని అంటే ప్రొవైడింగ్ ఏ స్టాట్యుటరీ గ్యారంటీ ఆఫ్ 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అని. నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కూడా స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. నెక్స్ట్ భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2005లో ఫర్ రూరల్ ఇండియా. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఎప్పుడు? 10th 5-year ప్లాన్లో. ఓకేనా, నెక్స్ట్ సి వాట్ ఈస్ ద డిఫరెన్స్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి తర్వాత వికసిత్ భారత్
ఓకేనా. వికసిత్ భారత్ మనకి ఇక్కడ చూడండి, గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిషన్ గ్రామీణ్. ఓకేనా. దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇది మనకి చేంజ్ అయింది కదా, చేంజ్ అయినప్పుడు డిఫరెన్సెస్ ఏంటో మనం చూసి పెట్టుకుంటే ఆన్సర్ ఎట్లా వచ్చినా మనం రాయగలం. ఇప్పుడు ఇందులో చూడండి, 100 డేస్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉండింది మహాత్మా గాంధీలో. ఇక్కడ వికసిత్ భారత్లో 125 డేస్ వేజ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వర్క్ స్కాటర్డ్ అక్రాస్ కేటగిరీలో ఉండే, మొత్తం స్కాటరింగ్ ఆఫ్ కేటగిరీస్లో అక్రాస్గా మనకి వర్క్ అనేది ఉంటుండే. అదేంటో నో రోబోట్ నేషనల్ స్ట్రాటజీ, ఎలాంటి స్ట్రాటజీ లేదు, స్కాటరింగ్ ఆఫ్ వర్క్ ఉంటుండే. బట్ ఇక్కడ ఏమవుతుంది, లోకలైజ్డ్ ప్లానింగ్ చేస్తున్నాం, లోకలైజ్డ్ లెవెల్లో ప్లానింగ్ చేస్తున్నాము. ఇట్ మ్యాండిడేట్స్ వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్స్. ఓకేనా, లోకలైజ్డ్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్స్ని మనం కంపల్సరీ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సెంటర్ బేర్స్ అన్స్కిల్డ్ వేజ్ కాస్ట్ వేర్ స్టేట్ బేర్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్. ఇన్ కేస్ ఆఫ్ బీబీ జీరామ్లో స్టేట్ కాస్ట్ షేరింగ్ ఎంత ఉండాలి, 60 ఏమో సెంట్రల్, తర్వాత 40 వచ్చేసి మన స్టేట్. నెక్స్ట్ ఇంకా ఇన్ కేస్ ఆఫ్ నార్త్ ఈస్ట్కి వచ్చేస్తే 90:10 అన్నమాట. నెక్స్ట్ హియర్ నో ఎక్స్ప్లిసిట్ స్టాట్యుటరీ పాజ్ విండో. ఓకేనా, బట్ ఇక్కడ స్టేట్ కెన్ నోటిఫై అప్ టు 60 డేస్. 60 డేస్లో స్టేట్ నోటిఫై చేస్తుంది అసలు ఏం చేస్తున్నారు అనేది. నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి పాజ్ విండో ఇన్ని డేస్ అన్ని డేస్ అనేది లేదు. ఓకేనా, 100 డేస్ వేజ్ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఉంటుండే. నెక్స్ట్ వేజ్ పేమెంట్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం విండో. ఓకేనా, ఇక్కడ ఏంటిది, వీక్లీ వేజ్ పేమెంట్ మాండేటెడ్ ఫోర్నైట్ అట్ మోస్ట్, అంటే 14 రోజులు. ఓకేనా, ఈక్వివాలెంట్ టు 2 వీక్స్ అన్నమాట, ఈక్వివాలెంట్ టు 2 వీక్స్ అప్పుడు మనకి వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది, వేజ్ పేమెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ప్లానింగ్ ఈజ్ సెంట్రల్ లెవెల్లో ఉండేది. ఇక్కడ ఏమవుతుంది, ఇంటిగ్రేట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ గవర్నెన్స్. ఎందుకంటే ఇక్కడ మనం లోకల్ ప్లానింగ్ అన్నాం కదా, ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది 100 డేస్, ఇది 125 డేస్. ఇక్కడ లోకలైజ్డ్ ప్లానింగ్ ఉంటుంది. స్టేట్కి ఎంత 60:40 షేరింగ్ అట్లా ఉంటుంది, సెంట్రల్కి స్టేట్కి మధ్య. నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్కి వస్తే 90:10 ఉంటుంది. వీక్లీ వేజ్ పేమెంట్ మ్యాండేటెడ్ ఫోర్నైట్ అట్ మోస్ట్, అంటే ఈక్వివాలెంట్ టు 2 వీక్స్ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేట్స్ విత్ గవర్నెన్స్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేస్తుంది, బికాస్ మనం లోకలైజ్డ్ ప్లానింగ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ స్కాటరింగ్ ఆఫ్ వర్క్ ఉంటుండే. నెక్స్ట్ సెంటర్ బియర్స్ అన్స్కిల్డ్ వేజ్ కాస్ట్ ఉంటే, ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ బేస్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఉంటుండే. దెర్ ఈజ్ నో స్టాట్యుటరీ పాజ్ విండో, బట్ ఇన్ కేస్ ఆఫ్ విబిజిరామ్ ద స్టేట్ కెన్ నోటిఫై అప్ టు 60 డేస్ పాజ్ విండో. ఓకే, సో ఇది స్టిపులేటెడ్ టైం విండో ఉంటుండే వేజ్ పేమెంట్కి, ఇక్కడ వీక్లీ వేజ్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏంటమ్మా ఇది మహాత్మా గాంధీకిను విబిజీ రామ్కి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ఫోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయి వీటికి అనేది చూద్దాం. ఓకేనా, 7th ప్లాన్ వచ్చేసి బిల్డింగ్ ద ఫౌండేషన్. ఓకేనా, ఇదంతా మనకి యాక్చువల్ గ్రోత్, ఇదంతా మీరు కొంచెం ఏంటి మన ప్రీవియస్ సైడ్లో చేసి చూడండి. ఓకేనా, ఫస్ట్ ఏంటిది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్లాన్ అన్నాము. ఓకేనా, ఇట్ ఎక్సీడ్స్ ఇట్స్ 5% గ్రోత్ టార్గెట్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి 8th 5-year ప్లాన్లో మనకి ఎల్పిజి అడాప్ట్ చేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ గ్రోత్ నీట్గా వచ్చింది, యాక్చువల్ గ్రోత్ 6.8 వచ్చింది. నెక్స్ట్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండర్ ద నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ఎకనామిక్ మోడల్ అని పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ సోషల్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, 1997 నుంచి 2007 వరకు. ఓకేనా, 9th ఎప్పుడు వచ్చింది, 1997 నుంచి 2002, తర్వాత 10th వచ్చింది 2002 నుంచి 07 వరకు. సో దిస్ 9th ప్లాన్ వచ్చేసి మెయిన్లీ ఫోకస్ ఆన్ మహాత్మా social justice with equality. So despite of social focus, here the growth fell down because of ఈస్ట్ ఏషియన్ థాయిలాండ్లో జరిగిన క్రైసిస్ వల్ల. ఓకేనా, 10th ప్లాన్ వచ్చేసి ఏమైంది, ఎయిమ్ ఫర్ 8% గ్రోత్ వైల్ రెడ్యూసింగ్ పోవర్టీ 5% అండ్ లిటరసీ జెండర్ గ్యాప్ బై
అట్లీస్ట్ 50% ఉండాలి. మనం మాట్లాడుకున్నాం కదా ఆబ్జెక్టివ్స్లో అవి. నెక్స్ట్ ఇందులో స్ట్రెంథెనింగ్ ద సోషల్ సేఫ్టీ నెట్ ఉండే అన్నమాట. ఎందుకంటే మనం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ తీసుకున్నాం, భారత నిర్మాణం ప్రోగ్రామ్ ఫర్ రూరల్ ఇండియా. సో దిస్ ఈజ్ అబౌట్ రివిజన్ చార్ట్. ఫైనల్లీ మనం అవి చదువుకున్నాక రివిజన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.